సార్ చెప్పండి. మాజీ ఆరోగ్య శాఖ మంత్రివర్యులైనటువంటి విడదల రజనీ గారు కూటమి ప్రభుత్వం మీద నిప్పులు కక్కుతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ నాయకుల మీద, ఆవిడ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి, ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పి చెబుతున్నారు. ఏమంటారు ఆవిడ వ్యాఖ్యల గురించి మీరు? ఒకటి, విడదల రజనీ గారు ఏంటంటే ఏదో ఆమె ఏదో అమాయకురాల్లాగా ఏమీ తెలియనిలాగా మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. విడదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా, చిలకలూరుపేట శాసనసభ్యురాలిగా ఎంత అవినీతి చేశారో, ఏ విధంగా ప్రజలను దోచుకున్నారో, ఒకప్పుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టించారో, ఒక్కొక్కరిని ఏ విధంగా వేధించారో ప్రతి ఒక్కటి ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకో ఉన్నారు. ఒకటి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నావో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అదే జగన్మోహన్ రెడ్డి నిన్ను చిలకలూరుపేట నుంచి తీసుకొని పోయి గుంటూరు వెస్ట్ ఎందుకు నిలబెట్టాడమ్మా? ఎందుకు నిలబెట్టాడు? నువ్వు చేసిన తప్పిదాలకి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నువ్వు ఓడిపోతావు చిత్తుగా అంటే కనీసం కాన్స్టిట్యుయెన్సీ మారుద్దామని చెప్పి కాన్స్టిట్యుయెన్సీ మార్చాడు. అక్కడ కూడా ప్రజలు నీ బుద్ధి తెలిసి నిన్ను చిత్తుగా ఓడించారు. కానీ మారకుండా మళ్ళీ వచ్చి ప్రజల ముందు ఏదో నువ్వేదో సినిమా, ఇవేమంటే సోషల్ మీడియా స్టార్ బాగా ఎలివేట్ చేసుకుంటుంది సోషల్ మీడియాలో. ఆ విధంగా ఈ సోషల్ మీడియా స్టారు ఏంటంటే ఏదో జనాల్ని ఏదో బెదిరించేద్దాం, ఇదేదో ఎలివేషన్ల కోసం వచ్చి మాట్లాడుతూ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి విడదల రజనీ గారు, మీరు ఒకప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి ముందు నేను సైబరాబాద్ మొక్క అన్నారు. మొక్కలకి నీళ్లు పోస్తారు. మీరు మొక్కై ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి భజన చేసేవాళ్ళు. అవునా కాదా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నాటి నుండి మీ మరిది కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకున్నారో చిలకలూరుపేటలో ఉండే ప్రతి ఒక్క పిల్లోని అడిగినా చెప్తారు. అందుకని చెప్పి మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు అని ప్రజలను గుర్తించి మీ నాయకుడే మిమ్మల్ని పక్కకు పంపించాడు. మళ్ళీ ఈరోజు వచ్చి ఏమీ తెలియని వ్యక్తుల్లాగా, ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చి మాట్లాడంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. విడదల రజనీ కొంచెం హుందాతనం అనేది మెయింటైన్ చేయండి. ఏంటంటే ఈమంటూ ఉంది, బెదిరిస్తూ ఉంది, మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తాం, ఏదేదో చేస్తాం అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2019 నుంచి 24 వరకే మీరు ఎన్నో అక్రమ కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనీసం భయపడలేదు. మీరు చేసిన ప్రతి తప్పిదం పైన పోరాడారు. ఈరోజు మీరు వచ్చి ఏదో భయపెడితే భయపడతారనుకుంటే అది మీ యొక్క విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం. ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేయండి. రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి. అంతేగాని మీరు స్కాములు చేసి ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చి మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్తే ఏదో సోషల్ మీడియా ఎలివేషన్ కోసం మాట్లాడతామంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. విడదల రజనీ గారు అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన తప్పిదాలకి శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. మీకు గుర్తులేదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి చిలకలూరుపేటలో ఎంతో మందిని బీసీ వ్యక్తుల్ని అవమానించింది మీరు కదా. లాకప్లో పెట్టి కొట్టించి వీడియో కాల్ చేయించి సైకో ఆనందం పొందింది మీరు కాదా విడదల రజనీ గారు? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇన్ని తప్పిదాలు చేసి ఈ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేస్తే, గట్టిగా మాట్లాడేస్తే చెల్లుతుందంటే అది చెల్లదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీరు ఈరోజు మీ పైన ఒక్క ఎఫ్ఐఆర్ పడే తాలికే మీరు గింజుకుంటూ ఉన్నారే. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని వేధించారే మీ నియోజకవర్గంలో, చిలకలూరుపేట నియోజకవర్గంలో. మీ మరిది గారు, మీ కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ఉండే ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళని అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించారే. ఇది గుర్తులేదా విడదల రజనీ గారు? మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే అప్పుడు చేసిన అవినీతి గురించి మాట్లాడాలంటే ఎంతో ఉంది. ఈ విధంగా ఎన్నో తప్పిదాలు చేసి తప్పుల మీద తప్పిదాలు చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చి మాట్లాడతామంటే చెల్లదు. ప్రజలు కూడా ఎవ్వరు చూస్తూ ఉండరు. మీరు చేసిన పాపాలకి ఈరోజు పాపం పండింది. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మారి ఒక హుందాతనమైన రాజకీయం చేయండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇంకొకటి కూడా అంటా ఉన్నారు, నేను ఇక్కడే ఉంటా 30-40 ఏళ్ళు రాజకీయం చేస్తాను. ఏ నియోజకవర్గంలో రాజకీయం చేస్తావమ్మా? నువ్వు ఎంచుకున్న నియోజకవర్గం చిలకలూరుపేటలోనా, మీ నాయకుడు పంపించిన గుంటూరు వెస్టులోనా, లేకపోతే ఇంకేదన్నా నియోజకవర్గంలోనా, మీ భర్తది ఎక్కడో తెలంగాణలో అంటారు, అక్కడ వెళ్ళి రాజకీయం చేస్తావో కూడా చెప్తే ప్రజలు తెలుసుకుంటారు. అంతేగాని సినిమా డైలాగులు, సినిమా ఎలివేషన్లు వద్దు. ఎందుకంటే మీ సోషల్ మీడియా ప్రభావం, మీ సోషల్ మీడియా మీ చుట్టూ ఉండేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో పెద్దదిగా చూపించుకొని ఎలివేషన్ అవి ఎవ్వరు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. ఒక హుందాతనమైన రాజకీయం చేయండి. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజం.
కానీ నువ్వు ఆ రోజు గెలిచిన తర్వాత వన్ టైం ఎమ్మెల్యే, అందుకే నువ్వు ఆ రోజు ఎగిరావు. ఎట్లా పడితే అట్లా నియోజకవర్గంలో ఉండే ప్రజల్ని కేసులు పెట్టించి ఎక్కడుంటే అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తాన్ని దోచుకున్నావు. నీ మంత్రి పదవి కోసం అవినాష్ రెడ్డి కంపెనీకి సంబంధించి లీజులు ఇచ్చి చిలకలూరుపేటలో పొల్యూషన్ చేసింది నువ్వు కాదా? వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే చాలా వస్తాయండి. ఆ పద్ధతి మార్చుకొని చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తపడి ఇకనైనా పద్ధతి మార్చుకోండి. లేదు మేము అరుస్తాం మాట్లాడతామంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చట్ట ప్రకారం వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాజకీయాల్లో విలువలు అనేది ముఖ్యం. మీరు గతంలో మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు అభివృద్ధి చేసుకుంటూ పోయింటే ఎవరు మిమ్మల్ని ఈరోజు ఏమనరు. ఆ రోజు మీరు అభివృద్ధి తప్ప అక్రమ కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని లాకప్పుల్లో పెట్టించి ఆ రోజు కొట్టిస్తూ వీడియో కాల్లో మీరు చూసి సునకానందం పొందడం వల్ల, ఎస్సీ ఎస్టీలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం వల్ల, బీసీలని మైనారిటీలని వేధించడం వల్ల ఈరోజు ఏంటంటే మీరు చేసిన తప్పిదాలకి ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి విడుదల రజనీ గారు, ఇకనైనా మారండి. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే విడుదల రజనీ గారు రాజకీయంగా అరంగేట్రం చేసినప్పుడు టైంలో పత్తిపాటి పుల్లారావు గారు ఆయనకు రాజకీయ గురు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఈరోజు ఆయన బండారం మొత్తం బయట పెడతాను, మీ ఎంత చూస్తానని చెప్పేసి ఇవిడ హెచ్చరించినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఒకటి, అన్నం పెట్టిన వాళ్ళ పొట్టలోనే గుద్దడం అని అనుకోవచ్చు. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారు 40 ఏళ్ళగా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తి. ఆయన ఏ రోజు కానీ రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపులు చేసింది లేదు మనం చూస్తే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరో రాజకీయ కక్ష సాధింపనే చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వైఖరికి వ్యతిరేకం. ఎందుకంటే ఏదైనా ఉన్నా కానీ చట్టం తన పని తాను చేసుకొని పోతుందిలే, మనం ఎక్కడ రాజకీయ వైరం పెట్టుకోకూడదని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ రోజు ఏంటంటే వీళ్ళు వన్ టైం ఎమ్మెల్యేలు కదా అందరూ. ఒక్కసారిగా అధికారం లేకొచ్చే తలకి ప్రత్యర్థులను లేకుండా చేయాలి, ప్రత్యర్థులను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం ఏం చేసుకుంటూ వచ్చారు, ఎక్కడికొచ్చో అడ్డొచ్చిన వాళ్ళందరినీ కేసులు పెట్టుకుంటూ రాజకీయ వైరం పెంచుకుంటూ పోయారు, శత్రువులను పెంచుకుంటూ పోయారు. ఏంటంటే అమాయకుల పైన కూడా కేసులు పెట్టి వేధించారు. వేధించడం ఏ విధంగా అంటే ఒక ప్రభుత్వాన్ని గద్దె దించేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం రాకుండా స్థాయికి తీసుకొని పోయింది. ఆ విధంగా తీసుకొని పోయింది. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా ఆ స్థానంలో ఓడిపోయినా ఇంకా మారకుండా, పద్ధతి మార్చుకోకుండా, ఎలా ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, నోటికి ఏది వస్తే చేసేస్తాం అన్నట్టు ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇకనైనా ఓడిపోయిన తర్వాత మేము ఎందుకు ఓడిపోయామని చెప్పి ఒకసారి పునఃపరిశీలించుకొని ఆ తర్వాత రాజకీయం చేస్తే గౌరవంగా ఉంటుంది. ఆ విధంగా చేయటం లేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా రాజకీయం చేయటం లేదంటే వీళ్ళు ఏ విధంగా దిగజారిపోయి ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. వీళ్ళు ఇంకా ఏంటంటే ప్రజలు ఓడించారనేది కూడా లేకుండా మేమేం చేసినా కరెక్ట్, మేమేం చేసినా చెల్లుతుందనే మైండ్ సెట్లో ఉన్నారు. అది ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు. ఎందుకంటే ప్రజలు ఓడించారు. మీరు ఇక్కడ కూడా మారకపోతే రేపు భవిష్యత్తులో మీకు భవిష్యత్తు లేకుండా ప్రజలు చేస్తారు ప్రజాస్వామ్యంలో. అది గుర్తుపెట్టుకోండి విడుదల రజనీ గారు. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా రజనీ గారు ఈ విధంగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే బయటికి రావడం గల కారణం ఏంటి? రెండోది వీళ్ళ మావయ్యకి చాలా పెద్ద వయసు అని చెప్పేసి, చాలా పెద్ద ఆయన మీద అక్రమంగా వీళ్ళు ప్రభుత్వం ప్రశ్నిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి అంటారు, నిజంగా వాళ్ళ మావయ్యకి ఏం తెలియదంటారా? ఒకటి, వీళ్ళ కుటుంబ సభ్యులు, విడుదల రజనీ గారి కుటుంబ సభ్యులు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నారో గత 5 ఏళ్లలో చిలకలూరుపేటలో చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. వీళ్ళు ఏంటంటే తప్పులన్నీ చేసేసి ఈరోజు బయటకు వచ్చి ఈ విధంగా మా మరిదిని పెట్టారు, మా మామను పెట్టారు, ఈ విధంగా ఏమీ తెలియని అమాయకురాల్లాగా మాట్లాడుతుండే విడుదల రజనీ గారు గతంలో ఎందుకు తప్పు చేసావు దానికి సమాధానం చెప్పు. ఈరోజు మీ పైన కక్ష సాధింపు అయితే కాదు కదా, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే కదా వెళ్తూ ఉండే. ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉంటే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రాజకీయాలను అడ్డు పెట్టుకొని, వీళ్ళంతా ఏంటంటే రాజకీయాలను అడ్డు పెట్టుకొని రాజకీయాల ముసుగులో తప్పులు చేసిన వ్యక్తులు, రాజకీయాల ముసుగులో అవినీతి చేసిన వ్యక్తులు. వీళ్ళు ఈరోజు ఏమీ తెలియని వ్యక్తుల్లాగా బయటకు వచ్చి మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా? విడుదల రజనీ ఆత్మకు తెలియదు. ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకోమని చెప్పండి. ఏమంటే ఈరోజు ఎలివేషన్ల కోసం ఆమె ఏదో ఒక డైలాగ్ మాట్లాడితే సోషల్ మీడియాలో ఎలివేట్ అవుతుందని చెప్పి ఏదో సినిమా డైలాగులుగా చెప్పాల్సింది. రియాలిటీగా నువ్వు చిలకలూరుపేటలో అవినీతి చేయలేదా? దేవుడు సాక్షిగా ప్రమాణం చేయి. దేవుడు సాక్షిగా ప్రమాణం చేయి. కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయి. మళ్ళీ నీ మరిదికి ఎలాంటి సంబంధం లేదా? నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని కోట్లు సంపాదించావు? నువ్వు సోషల్ మీడియా ప్రమోషన్లకు కావచ్చు, మిగిలిన ఒకటికి కావచ్చు, ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత డబ్బు? నువ్వు సాఫ్ట్వేర్లోనే అంత సంపాదించావా? నువ్వు ఒకప్పుడు నీ ఆస్తులు ఎంత? నువ్వు ఎమ్మెల్యే అయి మంత్రి అయిన తర్వాత నువ్వు ఏ విధంగా సంపాదించుకున్నావు? నీ పార్టీలో ఉండే ఏ నాయకులకి ఎంతెంత ముడుపులు ఇచ్చుకున్నావు? ఇవన్నీ మాట్లాడితే చాలా వస్తాయండి విడుదల రజనీ గారు. ఇదేంటంటే రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేయాలి. మీరు మీరు చేసిన తప్పిదాలకు ప్రజల్ని క్షమాపణ అడిగి
ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు కరెక్ట్గా ఉంటే ఎవరు ఏమనరు. ఈరోజు ఏంటంటే నోరేసుకొని నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నేను ఏది చేసినా కరెక్ట్ అవుతుంది అని చెప్పి మాట్లాడితే మాత్రం జనాలు ఎవరు ఊరుకోరు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ పైన అయితే రాజకీయ కక్ష సాధింపు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతూ ఉంటే మీరు చేసిన తప్పిదాలకి, మీరు చేసిన అవినీతికి ఈరోజు చట్టం ప్రకారం మీరు జైలుకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈరోజు విడుదల గోపి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఏ విధంగా ఆ రోజు నువ్వు ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నావు, ఎంత సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసుకున్నావు, బ్యాక్ ఎండ్లో ఎంత చేసావు నువ్వు, ఏ విధంగా నీకు కడపకు సంబంధించిన కంపెనీలని చిలకలూరుపేటలోకి రానిచ్చి అక్కడ వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ వాళ్ళ చేతిలో పెట్టేసి చిలకలూరుపేట నాశనం చేసింది నువ్వు కాదా? నువ్వు మైనారిటీలు, ఎంతోమంది మైనారిటీల పైన కేసులు కట్టించి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పింది నువ్వు కాదా? ఎంతోమంది బీసీలని వేధించింది నువ్వు కాదా? ఈరోజేమో బీసీ కార్డు తీస్తున్నావు. ఒకప్పుడు నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు, ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎంతమంది బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలను వేధించావమ్మా? అది ఆ రోజు గుర్తుకు రాలేదా నీ కులం? ఈరోజు కులం కార్డు తీస్తున్నావే, ఇది ఎంతవరకు సమంజసమమ్మా? ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద పెద్ద డైలాగులు చెప్పే ముందు మీరు చేసిన తప్పిదాలకు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.